టీడీపీ పార్టీకి ఇప్పుడు కొత్తగా క్రమశిక్షణకి సంబంధించిన అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటీవల జీవీ రెడ్డి రాజీనామా తర్వాత పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ చర్యలను ఆయన ఉల్లంఘించారు కాబట్టి ఆయన మీద వేటు వేశారు. ఆయనకి సంబంధించిన రాజీనామాను కూడా పార్టీ యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించిన ప్రధాన మీడియాల్లో అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన చాలామంది వ్యక్తులు మాట్లాడుతూ వస్తున్నారు. జీవీ రెడ్డి అంశానికి సంబంధించి చూసుకుంటే జీవీ రెడ్డికి అలాగే ఫైబర్నెట్ ఎండీగా ఉన్నటువంటి దినేష్కి మధ్య కొంత వివాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక చైర్మన్గా తను ఇచ్చినటువంటి ఆదేశాలను, చైర్మన్గా తను ఇచ్చినటువంటి నియామకాలను సరిగా పాటించట్లేదు. ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ప్రజల సొమ్ముతో ప్రజలకు బద్దంగా జీతం తీసుకుంటూ ప్రజలకి న్యాయం చేయకుండా ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళిద్దరి మధ్య కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి పలుమార్లు ఆ శాఖకు సంబంధించిన మంత్రి దగ్గరకు తీసుకెళ్ళినా కూడా మంత్రి కూడా పెద్దగా స్పందించలేదు. దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి సమాధానం చెప్పారు, కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించిన రిజాల్వేషన్ రాలేదని చెప్పేసి జీవీ రెడ్డి ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఏదైతే జీవీ రెడ్డి ఫైబర్నెట్కి సంబంధించిన బాధ్యతలు తీసుకున్న తర్వాత దగ్గర నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య కొంత సమన్వయ లోపం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ అంశాన్ని ఎవరు క్లియర్ చేయాలి? ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద మనిషిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేయాలి, లేదంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు క్లియర్ చేయాలి. సో వీళ్ళిద్దరికి మధ్య కూడా కొంత వెసులుబాటు లేకపోవడం, వాళ్ళు వేరే పనుల మీద బిజీగా ఉండటం, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే తాజాగా జీవీ రెడ్డి అంశానికి సంబంధించి టీడీపీ మీడియాలో కావచ్చు, టీడీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆయన్ని కించపరిచే విధంగా, ఆయనకి సంబంధించి ఆయన డీఫేమ్ చేసే విధంగా కొంతమంది మాట్లాడుతూ వచ్చారు. నిన్న మొన్న ప్రధానంగా టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్లో డిబేట్లు పెట్టి ప్రధానంగా చెప్తూ వచ్చింది ఏంటంటే టీడీపీ పార్టీ క్రమశిక్షణకి మారుపేరు. ఎవరైనా క్రమశిక్షణకు సంబంధించిన చర్యల్ని దాటితే, ఉల్లంఘిస్తే వాళ్ళు ఎంతటి వారైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నిన్న డిబేట్లో కూర్చొని పుంకాలుగా అందరూ వరుసగా మాట్లాడుతూ వస్తున్నారు. జీవీ రెడ్డి మంచివాడే, జీవీ రెడ్డి సమర్థుడే, జీవీ రెడ్డి యువకుడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, జగన్మోహన్ రెడ్డి దించడంలో కష్టపడ్డాడని చెప్పేసి ఆయన ఒకవైపు పొగుడుతూనే, కానీ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినా, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే ఇంకొకరిని కావచ్చు, వాళ్ళని తగ్గించే విధంగా మాట్లాడినా, అవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంటే మాత్రము ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి టీడీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. జీవీ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు ఏంటి? గత ప్రభుత్వానికి సంబంధించి ఫైబర్నెట్కి సంబంధించి వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఫైబర్నెట్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క కొత్త కనెక్షన్ కూడా తీసుకురాలేదని చెప్పేసి జీవీ రెడ్డి చెప్తూ ఉన్నారు. తద్వారా చంద్రబాబు నాయుడికి పాలన మీద గ్రిప్ లేదు, ఐఏఎస్ అధికారులు అంటేనే ఆయనకి ఇష్టము, లేదంటే మిగతా వాళ్ళంటే ఇష్టం లేదు అనేటువంటి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ని తీసుకెళ్లారని చెప్పేసి టీడీపీ శ్రేణులు జీవీ రెడ్డిని టార్గెట్ చేస్తూ జీవీ రెడ్డి టార్గెట్గా మాట్లాడుతూ వచ్చారు. అంటే మొన్నటిదాకా జీవీ రెడ్డి ఏమో పాపం టీడీపీ పార్టీ కోసం పనిచేసి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆయన్ని విమర్శించి పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు సడన్గా ఆ చంద్రబాబు నాయుడిని విమర్శించారనో, లేదంటే చంద్రబాబు నాయుడికి డీఫేమ్ అవుతున్నానో, చంద్రబాబు నాయుడికి పాలన మీద గ్రిప్ తగ్గిపోతుందని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి వాళ్ళే ఊహించేసుకొని జీవీ రెడ్డిని నెగిటివ్గా చూపిస్తూ ఉన్నారు. అయితే టీడీపీ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ చర్యలు ఎవరు ఉల్లంఘించినా పార్టీలో వాళ్ళకి ఇలాంటి శిక్షే పడుతుందని చెప్పేసి నిన్న అందరూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఒక్క జీవీ రెడ్డి మినహాయిస్తే క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఎంతమంది మీద టీడీపీ పార్టీ చర్యలు తీసుకుంది? ఎంతమంది మీద టీడీపీ పార్టీలు వాళ్ళు క్రమశిక్షణ చర్యలు పాటించకపోగా వాళ్ళు విమర్శలు ఎదుర్కొంటూ విమర్శలు చేస్తూ ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి మీద టీడీపీ పార్టీ చర్యలు తీసుకుందా? అచ్చెన్నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ గెలిచే పరిస్థితి ఉండదు, లోకేష్ లాంటి వ్యక్తి ఉన్నంత వరకు లోకేష్ ఇలా ఉన్నాడు కాబట్టి మా పార్టీ బతికి ఇలా అయిపోయిందని చెప్పేసి డైరెక్ట్గా లోకేష్కి సంబంధించి, లేదంటే పార్టీకి సంబంధించి విమర్శలు చేసినప్పుడు అప్పుడు అచ్చెన్నాయుడు మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు టీడీపీ పార్టీ? ఆయన కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తే కదా, జీవీ రెడ్డి లాంటి వ్యక్తే కదా ఆయన కూడా. అంటే సీనియర్ నేత కాబట్టి ఆయన ఏం అనకూడదు, ఏం చేయకూడదు, ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఆయన ఏమన్నా కూడా చెల్లుతుంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చాలా సీనియర్ నేత, పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ టైం నుంచి ఆయన పార్టీలో ఉంటూ వచ్చారు, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఎన్నిసార్లు పార్టీని విమర్శిస్తూ వచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ వచ్చారు, లోకేష్ని విమర్శిస్తూ వచ్చారు. మరి ఆయన మీద క్రమశిక్షణ సంఘానికి సంబంధించి చర్యలు తీసుకున్నారా? ఆయన మీద అన్ని విమర్శలు చేసినటువంటి వ్యక్తి మీద కనీసం ఒక మాట అన్నారా? మీరు పార్టీ లైన్ని క్రాస్ అవుతున్నారు, మీరు పార్టీకి సంబంధించిన చర్యలు ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి ఆయన మీద ఏమైనా చేశారా? లేదు కదా. అయ్యన్న పాత్రుడు గారు ఎన్నిసార్లు మాట్లాడారు గతంలో? ఆయన కూడా చాలాసార్లు పార్టీకి సంబంధించిన విమర్శలు చేశారు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే టీడీపీకి సంబంధించి పెద్ద లిస్టే ఉంటుంది. పార్టీలో ఉండి పార్టీకి సంబంధించి పార్టీ మీద దూషణలు చేసినటువంటి వ్యక్తులు 100 మంది ఉన్నారు. ఎన్నికల టైంలో అయితే దారుణంగా టిక్కెట్లు ఇవ్వకపోతే మిమ్మల్ని అనగొండ మాటలని, విమర్శనాత్మక అంశాలు మాట్లాడి ఏదో పడితే అలా మాట్లాడిన వ్యక్తులకు కూడా ఈరోజు మీరు చాలామందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. సో అలాంటి వ్యక్తులు మాత్రం క్రమశిక్షణ ఫాలో అవుతున్నారా? లేదంటే జీవీ రెడ్డి ఒక్కడే మాత్రమే క్రమశిక్షణని ఫాలో అవ్వకుండా మీ మీద విమర్శలు చేస్తూ వచ్చారా? 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టాడంటే ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాడు? ఆయన ఒక చైర్మన్,
ఆయనకు చైర్మన్కి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే చెప్పే బాధ్యత ఉంటుంది. అంటే ఏదైనా సరే ప్రభుత్వంలో ఒక తప్పు జరుగుతుంటే ముందు మీకు చెప్పాలి, ముందు మీకు చెప్పిన తర్వాత ఏదైనా చేయాలా? అంటే మీకు మీ వరకు దెబ్బ తగులుతుంది అనుకుంటే, మీ వరకు నీళ్ళు వస్తాయి అనుకుంటే మాత్రం మీరు సేఫ్గా ఉంటారు. అలాంటి వ్యక్తి మాత్రం బయటకు వచ్చి ఇది తప్పు, ఇది మంచి కాదని చెప్తే మాత్రం అతని మీద అతని క్రమశిక్షణకి మారుపేరుగా ఉంటారనుకున్నారు, కానీ ఆయన క్రమశిక్షణ రూల్స్ని ఫాలో అవ్వలేదు, టీడీపీ పార్టీ అంటే క్రమశిక్షణకి మారుపేరు అని చెప్పేసి ఇలాంటి కబుర్లని చెప్తూ ఉంటారు. జీవీ రెడ్డి ఓకే, ఆవేశపూరితంగా ఆయన ఒక నిర్ణయం తీసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని జీవీ రెడ్డి గారు కలవలేదంట. జీవీ రెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని, సార్ నేను మీతో మాట్లాడాలని మాట్లాడటానికి వెళ్ళినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీవీ రెడ్డిని విమర్శించారంట. దానికి కోప్పడి దానికి ఆవేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఇది కూడా టీడీపీకి సంబంధించిన మీడియానే చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు పిలిచి జీవీ రెడ్డితో మరి చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడాలి కదా, ఎందుకు జీవీ రెడ్డి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇలాంటిది నువ్వు తీసుకోవడం, నువ్వు మాట్లాడడం తప్పు కాదు, ఏదైనా సమన్వయ లోపం ఉంటే మనం మాట్లాడాలి, నీ శాఖ మంత్రికి సంబంధించి ముందు ఆయనకి ఇంటిమేట్ చేయాలి, లేదంటే ఆ తర్వాత లోకేష్ ఆయనే చెప్తున్నాడు కదా, నేను లోకేష్ గారికి ఇంటిమేట్ చేశాను, మా మంత్రి గారికి ఇంటిమేషన్ చేశాను, చంద్రబాబు నాయుడు గారికి ఇంటిమేషన్ చేయాలంటే ఆయన చాలా మందితో బిజీగా ఉంటారు, 23 మంత్రులకు సంబంధించిన శాఖలను చూసుకోవాలి, ఆయన శాఖలను చూసుకోవాలి, పార్టీని చూసుకోవాలి, ప్రజలను చూసుకోవాలి, ఇన్ని అంశాల మీద ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన నేను డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి మా మంత్రి గారికి చెప్పాను, కన్సర్న్ మంత్రి గారికి, లోకేష్ గారికి చెప్తూ వచ్చాను. అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి సరిగ్గా ప్రాపర్ రెస్పాన్స్ రాలేదని చెప్పారు. మీ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ రాకపోతే ఆయన ఏం చేస్తారు? అది ఆయన తప్పెలా అవుతుంది? జీవీ రెడ్డి గారు ఇది మీరు కొంచెం ఆలోచించండి. ఈ వీడియో మీరు చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. మీరు ఇన్ని రోజులు ఏ పార్టీ కోసం అయితే కష్టపడ్డారో, ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కష్టపడ్డారో, ఏ మీడియా ఛానల్లో కూర్చొని ఇతర పార్టీలను విమర్శిస్తూ వచ్చారో, ఆ మీడియా ఛానళ్ళు, ఆ వ్యక్తులు, ఆ డిబేట్లో పాల్గొన్నటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు రివర్స్లో మిమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎవరిని మెప్పు పొందడం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందడం కోసం. ఇన్ని రోజులు మీ సహచరులు అని చెప్పేసి మీరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. మీరు చేసిన తప్పు అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక తప్పుని ఎత్తి చూపడంలో ఒక మనిషి లక్షణాన్ని వాళ్ళు ఇంకా రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తూ ఉన్నారు. జీవీ రెడ్డి అనే వ్యక్తిని రాంగ్ అని చెప్పేసి మీ పార్టీ నేతలే ప్రూవ్ చేస్తూ ఉన్నారు. మీ వెనకున్న వాళ్ళే మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈ అంశాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రోజు మీరు కూడా నాకు తెలిసి డిబేట్లు ఛానల్స్ పర్టికులర్గా కొన్ని ఛానల్స్ మీరు పార్టిసిపేట్ చేసిన ఛానల్స్ కూడా మీరు చూసే ఉంటారు. ఆ ఛానల్స్లో కూర్చొని జీవీ రెడ్డి 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు చంద్రబాబు నాయుడికి ఇన్ఫర్మేషన్ లేకుండా. జీవీ రెడ్డి పార్టీ లైన్స్ని క్రాస్ అయ్యారు. ఆయన మాట్లాడిన మాటల వల్ల చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం మీద పట్టు లేదని చెప్పేసి అర్థమైపోయింది. దాని ద్వారా పార్టీలోకి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రజలకు సంబంధించి కావచ్చు, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. దానికోసమే జీవీ రెడ్డి మీద చర్యలు తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. మరి జీవీ రెడ్డి గారు ఇది మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మీ పార్టీ వ్యక్తులు మిమ్మల్ని ఈ రకంగా విమర్శిస్తుంటే మరి మీరు ఎలా ఉంటున్నారో, ఎలా చూస్తూ ఉంటున్నారో, దీనికి సంబంధించి మీరు ఎందుకు రియాక్షన్ ఇవ్వట్లేదో తెలియట్లేదు. సో ఏది ఏమైనప్పటికీ జీవీ రెడ్డికి సంబంధించిన అంశం చాలా రివర్స్ స్టాండ్ తీసుకుంటూ వస్తుంది టీడీపీ పార్టీ. ఇన్ని రోజులు ఆయన పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి మీద పార్టీ లైన్ని క్రాస్ అయ్యారనో, లేదంటే పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ చర్యలను ఆయన క్రాస్ అయ్యారనో, ఉల్లంఘించారని చెప్పేసి ఆయన మీద వేటు వేయడము, ఆయనకి సంబంధించి మాట్లాడటం అనేది కూడా ఇప్పుడు సరైన పద్ధతి కాదు. అలా చేయాలనుకుంటే టీడీపీ పార్టీలో చాలామంది మహిళలకు సంబంధించి అబ్యూజ్గా మాట్లాడి, లేదంటే మహిళలతో ఇల్లీగల్గా డైరెక్ట్గా దొరికిపోయినటువంటి ఎమ్మెల్యేలను చూసాము, పార్టీకి సంబంధించిన నేతలను చూసాము, చాలామందిని చూస్తూ వచ్చాము. మరి వాళ్ళందరి మీద ఎన్ని వేట్లు వేశారా, లేదంటే వాళ్ళని ఎన్నిసార్లు పార్టీ నుంచి సస్పెండ్ చేశారో కూడా తెలియదు. సో ఈ అంశాలన్నీ చూసుకుంటే అవన్నీ ఏవి కూడా జీవీ రెడ్డికి వర్తించవు. కేవలం జీవీ రెడ్డి ఈ ఇష్యూకి సంబంధించి డీఫేమ్ చేశాడంటారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దిగజార్చారంటారా, ఇవి మాత్రమే మాట్లాడి ఆయన కార్నర్గా చూపిస్తూ జీవీ రెడ్డిని పార్టీ నుంచి పంపించారు. ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా కూడా ఒక కన్సర్న్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు. యాక్సెప్ట్ చేయకుండా లేదు నువ్వు ఆవేశంతో నిర్ణయం తీసుకుంటున్నావు, అది కాదు, దాన్ని రెక్టిఫై చేద్దాము, లేదంటే మీ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక వ్యక్తిని తీసుకొద్దామని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే జీవీ రెడ్డి అవసరం వాళ్ళకి లేదని చెప్పేసి అర్థమైపోయింది. మొన్నటిదాకా పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడుతూ వచ్చారు, ఆయన అవసరం అయిపోయింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు జీవీ రెడ్డి అవసరం ఏముంటుంది? అలాంటి పరిస్థితులే ఇప్పుడు టీడీపీ పార్టీలో కనిపిస్తున్నాయి. ఇలాంటి కోవలో ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా చాలామంది కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లు కూడా చాలామంది అసంతృప్తిగా ఉన్నారంట. ఆ కార్పొరేషన్కి సంబంధించిన జరుగుతున్నటువంటి లోపల ఇబ్బందులు కావచ్చు, అధికారులకి టీడీపీ నేతలకు మధ్య పడకపోవడం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా పార్టీకి పెద్ద తలకాయ నొప్పిగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ జీవీ రెడ్డి గారికి సంబంధించిన అంశం మీద టీడీపీ పార్టీ రివర్స్ స్ట్రాటజీలో వస్తుంది. ఆయనకి సంబంధించి రివర్స్ టార్గెట్ చేస్తూ వస్తుంది.